ఫ్రెండ్స్ అయితే దసరా రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, జమ్మి చెట్టు కాదు అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ కోటమైసమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి అయితే స్టార్ట్ అవుతారంట. ఇదైతే నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది దసరా రోజు వీడియో అండి, అంటే నిన్నటి వీడియో అనమాట. ఇంకా మేము రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఆల్రెడీ వచ్చేసారు, తను లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, హడావిడి ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాను. ఈరోజు ఎట్లా రేపు వేయాలి కాదు. మీరు ఆ హెలికాప్టర్ దిగినప్పుడు వచ్చిరా? నేను రాలేదు, రాకనే నాకు తెలియలేదు. కాదమ్మా, ఎత్తుకొని ఆడిపోయినా కదా, మరి మీరు కూడా ఎవరు వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కొద్దిగా ముందుగానే ఉన్నాము, కానీ ఈ ఇయర్ అయితే కొద్దిగా లేట్ అయిపోయింది మాకు ఇక్కడికి రావడానికి. లాస్ట్ ఇయర్ తను వచ్చినప్పుడు హెలికాప్టర్లో వచ్చేటప్పుడు కూడా వీడియో తీసుకోవడానికి వీలుండింది, కానీ ఈసారి ఇంటి దగ్గరే లేట్ అయిపోవడం వల్ల రాలేకపోయాను అనమాట. ఇక్కడ దాకా లేట్గానే వచ్చాము, అందుకని తను వెళ్ళిపోయారు. లాస్ట్ ఇయర్ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ముందు ఉన్నాను, తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాను, మళ్ళీ నైట్ వచ్చాను అనమాట డీజే స్టార్ట్ చేశాక. ఈసారేమో నిన్న దసరా రోజు కదా, సో నిన్న ఏం జరిగిందంటే లేట్గా వచ్చాను, నైట్ వరకు ఉన్నాను అనమాట. ఆ విధంగా అయిపోయింది. కానీ ఫైనల్గా నేను సీఎం గారితో అయితే ఫోటో దిగాలని చాలా ఆశపడ్డాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ మిస్ అయ్యాను కదా, అక్కడ తను వచ్చేటప్పుడు మిస్ అయ్యాను. సో అందుకని ఒక వీడియో అయినా సరే, ఒక ఫోటో అయినా సరే దిగాలి అని అనుకున్నాను. కానీ ఫైనల్గా అదైతే సాధించేశాను. ఇంకా ఆ వీడియోస్ అయితే నేను మీకు ముందుగా అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎంతైనా కొద్దిగా ప్రౌడ్గానే ఫీల్ అవుతాం కదా, ఇంకా మన ఊరు, మన సొంత ఊరు అన్నప్పుడు కొద్దిగా ఉంటుందండి. ఏమాత్రం ఎవరేమనుకున్నా కూడా పాలిటిక్స్ పరంగా అయితే చెప్పట్లేను. మా ఊర్లో జరిగే విషయాలు నేను వ్లాగ్స్ ద్వారానే చెప్తున్నాను. నేను పైనకి ఎక్కాలనుకుంటున్నానే, స్టేజ్ మీదకి. నాకు ఇచ్చిపోయి నీకు ఇచ్చేవు.
తెచ్చిన అదే తెచ్చిరా తెలుదా ఇంటికాడ ఉండరా ఏడు లే ఇంకా ఈసారి ఇది అయిపోయింది. అసలు తేలేదు అన్నది. తీసుకుపోయారు కదా. అవును ఎక్కడిది రాండి. సీఎం గారు లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు ఒక 2 అవర్స్ అయితే బయట నిల్చున్నారనుకుంటా. ఒక 2-3 అవర్స్ పైన అయి ఉంటుంది. నేనే 1 అవర్ కంటే ఎక్కువ నిల్చున్నానండి. అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళు ఇంకెంతసేపటి నుంచి నిల్చున్నారంటే అర్థం చేసుకోండి. అంత క్రౌడ్గా ఉంది ఇక్కడైతే. చాలా జనం వచ్చారండి. నాకు వీడియో తీయడానికి కూడా వీలవ్వలేదు. బట్ మా వారైతే ఫోన్ తీసుకొని కొంచెం నాకైతే బాగా సపోర్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ 6 o'clockకి స్టార్ట్ అయ్యారనమాట. అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, అక్కడ పూజ చేసి జమ్మాకు తెంపిన తర్వాత మిగతా వాళ్ళందరూ జమ్మాకు తీస్తారు. ఆ విధంగా 6 o'clockకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయారు. దానికోసం ఇక్కడ కాగడాలు పట్టుకొని ఉన్నారు. మీకు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో కూడా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఒక దానికి క్లాత్ కట్టేసి అక్కడ కాగడాలు పట్టుకొని తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి జమ్మి చెట్టు దాకా రేవంత్ రెడ్డి గారు అయితే నడుచుకుంటూనే వెళ్తారు. ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా ఈ మధ్యలో అయితే నేను తీయలేకపోయాను అనమాట. నేను కూడా ఒకసారి స్లిప్ అయిపోయాను, పడిపోతానేమో అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి కూడా. ఇంతమంది జనంలో పరిగెత్తుకుంటూ వీడియో తీయాలంటే మన వల్ల కొద్దిగా కాలేదనుకోండి. కానీ ఫైనల్గా అయితే ఈ వీడియో అయితే తీసుకున్నాను. అది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. చెప్పాను కదా, మా ఊర్లో జమ్మి చెట్టు దగ్గర నుంచి ఊర్లోకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 1.5 kilometer ఉంటుండొచ్చు. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తుంటే జనం మొత్తం రోడ్ వెంటానే ఉంటారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా లైటింగ్స్, ఆ క్రాకర్స్, అసలు చెప్పలేమండి, అంత బాగుంటుంది చూడ్డానికి. ఈ ఒక్కసారి కానీ ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా జరుగుతుంది. ప్రతి ఇయర్ అందరూ నడుచుకుంటూ వెళ్ళడము చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నైట్ వరకు వెళ్తుంటారు. సీఎం గారు వచ్చే టైం అయింది కాబట్టి అందరూ ఫోన్లు పట్టుకొని నిల్చున్నారనమాట, ఎప్పుడు క్యాచ్ చేయాలా అని.
ఎందుకంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు అని నేను చూశాను, కానీ ఇదైతే నేను ఇవ్వాలనే చూస్తున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకున్నాను. లాస్ట్ వరకు చూస్తుంటే నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్.